హాయ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ క్లాస్లో క్రియేట్ మెథడ్ కంప్లీట్ చేసుకుందాం. సో ఈరోజు డిస్ప్లే మెథడ్ అండ్ కౌంట్ మెథడ్, నెక్స్ట్ రిమైనింగ్ మెథడ్స్ చూద్దాం వన్ బై వన్. సో ఫస్ట్ డిస్ప్లే మెథడ్ ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న లింక్డ్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి. సో ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం మనం 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం, అంటే 3 నోట్స్ క్రియేట్ చేసుకున్నాం, 10, 20, 30. సో మనకి డిస్ప్లే చేసేటప్పుడు కూడా మనకి 10, 20, 30 ప్రింట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ మన దగ్గర ఏ పాయింటర్స్ అయితే ఉన్నాయో హెడ్, టెంప్, కరెంట్. సో ఆ 3 పాయింటర్స్ని 3 రిఫరెన్సెస్ని బేస్ చేసుకుని మనం అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాలి. సో అది ఎలా అంటే సేమ్ డిస్ప్లే మెథడ్లో ఎలిమెంట్స్ ఇన్ లింక్డ్ లిస్ట్ ఆర్ ఎలిమెంట్స్ ఇన్ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఆర్ ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్ మీకు ఎలా మెసేజ్ కావాలంటే అలా తీసుకోవచ్చు. కరెంట్ ఈక్వల్ టు హెడ్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డిస్ప్లే. కరెంట్ ఈక్వల్ టు హెడ్ మీన్స్ మీరు కరెంట్ పొజిషన్ని హెడ్ పొజిషన్కి తీసుకొస్తున్నారు. బికాస్ మనం ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసినప్పుడు కరెంట్ పొజిషన్ ఎక్కడుంది, రీసెంట్ ఇన్సర్షన్ దగ్గర ఉంది. రీసెంట్ ఇన్సర్షన్ అంటే ద లాస్ట్ ఎలిమెంట్. అంటే మీరు 10 ఫస్ట్ ఎంటర్ చేశారు, 20 నెక్స్ట్ ఎంటర్ చేశారు, 30 లాస్ట్ ఎంటర్ చేశారు. సో 30 దగ్గర కరెంట్ పొజిషన్ ఉంది. మనం ఎప్పుడైనా ఎలిమెంట్స్ ప్రింట్ చేసేటప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ప్రింట్ చేయాలి, లాస్ట్ ఎలిమెంట్ నుంచి మనం ప్రింట్ చేయం. కాబట్టి కరెంట్ పొజిషన్ని ఫస్ట్ మనం ఎక్కడికి తీసుకురావాలి అంటే ఫస్ట్ ఎలిమెంట్ దగ్గరికి తీసుకురావాలి. ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంది, హెడ్లో స్టోర్ అయ్యి ఉంది. కాబట్టి ఫస్ట్ కరెంట్ ఈక్వల్ టు హెడ్ అంటున్నాం. కరెంట్ ఈక్వల్ టు హెడ్ అనగానే కరెంట్ వచ్చి ఎక్కడికి వస్తుంది అంటే హెడ్ పాయింటర్ దగ్గరికి వస్తుంది. ఆఫ్టర్ దట్ మనకి కరెంట్ యొక్క నెక్స్ట్ పార్ట్లో నల్ రీచ్ అయ్యేంత వరకు మనం ట్రావెల్ అవ్వాలి. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. మీకు ఇక్కడే కాదు, డిస్ప్లే మెథడ్లోనే కాదు, ఇంకా డబుల్ లింక్డ్ లిస్ట్లో కమింగ్ సూన్ మనం చూసే ఇన్సర్ట్ మెథడ్, డిలీట్ మెథడ్లో కూడా మనకి లాజిక్ అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ మనం కరెంట్ని ఇక్కడికి మూవ్ చేసాం, అంటే ఎలిమెంట్స్ ప్రింట్ చేయడం కోసం కరెంట్ని ఇక్కడికి మూవ్ చేసాం. ఇక్కడ నుంచి మనం అప్ టు ఎక్కడి వరకు ట్రావెల్ అవ్వాలి అనేది మనం డెఫినెట్గా కండిషన్ అనేది చెప్పాలి. అది డిస్ప్లే మెథడ్ అవ్వండి, ఏదైనా అవనివ్వండి. సో అప్పుడు ప్రెసెంట్ స్టార్టింగ్ ఎలిమెంట్ కరెంట్ డాట్ నెక్స్ట్. కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ప్రెసెంట్ ఇది కరెంట్ కాబట్టి కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఇది, అంటే 20 అడ్రస్. నెక్స్ట్ ఇక్కడికి మూవ్ చేస్తాం, 20 అంటే ఇది కరెంట్, 20 డాట్ నెక్స్ట్ అంటే ఇది, అంటే 30 ఎలిమెంట్ అడ్రస్. నెక్స్ట్ కరెంట్ ఇక్కడికి వస్తుంది. కరెంట్ లాస్ట్ ఎలిమెంట్కి అడ్రస్ పార్ట్లో ఏముంటుంది, నల్ ఉంటుంది. అంటే మనం ఎక్కడి వరకు ట్రావెల్ అవ్వాలి, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ రీచ్ అయ్యాము అంటే దట్ ఈస్ ద ఎండింగ్ పాయింట్. అంటే మనం ఎలిమెంట్స్లో ట్రావెల్ చేయడానికి కానీ ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడానికి కానీ ఎప్పుడైతే కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ అవుతుందో దట్ ఈస్ ద ఎండింగ్ పాయింట్. మనం అక్కడ వరకు ప్రాసెసింగ్ చెయ్యాలి అంటే కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అవ్వాలి. కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ అయ్యింది అంటే దట్ ఈస్ ఎండింగ్ పాయింట్. కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అయ్యింది అంటే దట్ ఈస్ నాట్ ఎండింగ్ పాయింట్. కాబట్టి మనం ఇక్కడ తీసుకున్న లాజిక్ చూడండి, వైల్ ఆఫ్ కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. సో ఫస్ట్ కరెంట్ పొజిషన్ ఇది, అంటే 10 ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది కరెంట్ పొజిషన్. కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. ఎస్ నల్ కాదు, ఎందుకంటే అక్కడ 20 అడ్రస్ ఉంది. ఎస్ కండిషన్ ట్రూ. దెన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కరెంట్ డాట్ డేటా. కరెంట్ డాట్ డేటా అంటే మనకి ఎంత, 10. నెక్స్ట్ 10లో ప్రింటింగ్ అయిపోయింది, మనం ఏం చేయాలి, 20 దగ్గరికి రావాలి. ఎవరు రావాలి అంటే కరెంట్ రావాలి. కరెంట్ రావాలి కాబట్టి ఈ 20 దగ్గర మూవ్ అవ్వడానికి మన దగ్గర ఉన్న లాజిక్ ఏంటి, ఈ 10లో కరెంట్ ఉంది, 10 దగ్గర కరెంట్ ఉంది, అండ్ 10లోనే 20 అడ్రస్ ఉంది. ఎక్కడుంది, నెక్స్ట్ పార్ట్లో ఉంది. కాబట్టి కరెంట్ డాట్ నెక్స్ట్, కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 20 అడ్రస్, దాన్ని కరెంట్లోకి తీసుకురావాలి. కాబట్టి కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. కరెంట్ డాట్ నెక్స్ట్ మీన్స్ దిస్, అంటే 20 అడ్రస్. 20 అడ్రస్ తీసుకొచ్చి కరెంట్లో పెట్టాం, అంటే ఇండైరెక్ట్లీ కరెంట్ని ఎక్కడికి తీసుకొచ్చాం, 20 ఎలిమెంట్ దగ్గరికి తీసుకొచ్చాం. అగైన్ కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. ఎస్ నాట్ ఈక్వల్ టు నల్. నల్ కాదు, ఏముంది అందులో 30 అడ్రస్ ఉంది. ఎస్ కండిషన్ ట్రూ. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ కరెంట్ డాట్ డేటా ఎంత ప్రింట్ అవుతుంది, 20 ప్రింట్ అవుతుంది. అగైన్ కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. మనకి వర్క్ అయిపోయింది కాబట్టి మనం స్టెప్ మూవ్ అయిపోతున్నాం. ఎస్ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వైల్ ఆఫ్ కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. కండిషన్ ఫాల్స్. ఎందుకు ఫాల్స్ అయింది అంటే అక్కడ నల్ ఉంది. నల్ ఉంది కాబట్టి అక్కడ మనకి కండిషన్ ఫాల్స్. బయటకు వచ్చేస్తాం. వైల్
నుంచి ఇది మనకి వైల్ పార్ట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకి మరి 30 ప్రింట్ అవ్వలేదు కదా, మనం లాస్ట్ ఎలిమెంట్ ని ప్రింట్ చేయలేదు. కాబట్టి system.out.println కరెంట్ డాట్ డేటా అంటే 10-20 విత్ ఇన్ లూప్ లో ప్రింట్ అయితే 30 అనేది అవుట్ సైడ్ వచ్చిన తర్వాత ప్రింట్ చేసాం. బికాస్ బేస్డ్ ఆన్ లాజిక్ మనం బయటకు వచ్చేయాలి, ఆ లాజిక్ కి మనం నల్ బేస్ చేసుకోవాలి. కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది మనం బయటకు వచ్చాక ప్రింట్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ వెరీ సింపుల్ లాజిక్ ఫర్ డిస్ప్లే. నెక్స్ట్ కౌంట్, పబ్లిక్ వాయిడ్ కౌంట్ మెథడ్ ఆల్రెడీ మనం ఇందాక ప్రీవియస్ గా చెప్పుకున్న క్రియేట్ లింక్డ్ లిస్ట్ లో, మీరు క్రియేటింగ్ లింక్డ్ లిస్ట్ చూడకుండా ఈ ప్రోగ్రామ్ వింటే అర్థం కాదు. ఫస్ట్ క్రియేటింగ్ లింక్డ్ లిస్ట్ వింటేనే మనకి ఇవన్నీ కనెక్షన్స్ 1 by 1 మనకు అర్థమవుతుంది. సో ఇవన్నీ మనం ప్రీవియస్ గా చెప్పినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనం ఎక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నాం, లింక్డ్ కౌంట్ అనే వేరియబుల్లో ఇంక్రిమెంట్ చేస్తున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను, లింక్డ్ కౌంట్ వేరియబుల్ పెద్దగా ఉంది నేమ్ అనుకుంటే మీకు ఇష్టం వచ్చి నేమ్ తీసుకోవచ్చు. దట్ ఈస్ ద యూజర్ డిఫైన్ వేరియబుల్. మీరు సి తీసుకోండి, లేదు కౌంట్ తీసుకోండి, లేదు మీరు ఏదైనా తీసుకోండి. నేను లింక్డ్ కౌంట్ అని చెప్పి తీసుకున్నాను. సో సింపుల్ గా యూజర్ ఎప్పుడైతే టోటల్ కౌంట్ అడిగారో మనం ప్రింట్ చేయాల్సిన వేరియబుల్ లింక్డ్ కౌంట్. సింపుల్ గా system.out.println the count is ప్లస్ లింక్డ్ కౌంట్ అంటే ఎప్పుడైతే లింక్డ్ కౌంట్ ప్రింట్ చేసామో ఆ లింక్డ్ కౌంట్ లో ఉన్న వాల్యూ మొత్తం కూడా అక్కడ ప్రింట్ అయిపోతుంది. సో సింపుల్ గా డిస్ప్లే మెథడ్ అండ్ కౌంట్ మెథడ్ అయిపోయింది. వెరీ వెరీ ఈజియెస్ట్ మెథడ్స్. సో ఆల్రెడీ క్రియేట్ మెథడ్ మీరు నాతో పాటు చెప్పారు లాస్ట్ క్లాస్ లో. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనం డిస్ప్లే మెథడ్ అండ్ క్రియేట్ మెథడ్, కౌంట్ మెథడ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అనదర్ మెథడ్ ఇన్సర్ట్ మెథడ్ అంటే ఫస్ట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ యూజర్ ఆల్రెడీ ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాక ఒక నోడ్ అనేది ఇన్సర్ట్ చేయాలి ఎట్ పర్టికులర్ పొజిషన్ అనుకున్నప్పుడు మనం ఇన్సర్ట్ మెథడ్ ని వాడతాం. బై యూజింగ్ ఇన్సర్ట్ మెథడ్ మనం ఏదో ఒక పొజిషన్ లో ఒక్క నోడ్ మాత్రమే ఇన్సర్ట్ చేస్తాం. ఒక్కసారి ఇన్సర్ట్ మెథడ్ ద్వారా ఒక్క ఇన్సర్ట్ మాత్రమే చేస్తాం, ఒక్క నోడ్. సో క్రియేటింగ్ లిస్ట్ అయితే టోటల్ లిస్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ యూజర్ ని అడగాలి. ఏం అడగాలి, మనం ఇన్సర్ట్ మెథడ్ అయితే ఎప్పుడైతే ప్రెస్ చేశారో, ఇన్సర్ట్ మెథడ్ ఎప్పుడు చూస్ చేసుకున్నారు, మీరు ఎక్కడ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఫస్ట్ ఎక్కడ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 10కి 20కి మధ్యలోనా, 20కి 30కి మధ్యలోనా, లేదు 30 తర్వాత, లేదు 10కి ముందా, ఎక్కడ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, దట్ ఈస్ ద పొజిషన్. నెక్స్ట్ ఏం ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలిమెంట్ అనేవి మనం యూజర్ నుంచి తీసుకోవాలి. తర్వాత మనం లాజిక్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ పబ్లిక్ వాయిడ్ ఇన్సర్ట్ ఆఫ్, దిస్ ఈస్ ద ఇన్సర్ట్ మెథడ్. ఇక్కడ నుంచి మనం ఇంకా బ్యాక్ కూడా ఉంది, ఇదంతా కూడా ఇన్సర్ట్ మెథడ్. సో ఫస్ట్ చూడండి, లింక్డ్ లిస్ట్ నెక్స్ట్. మనం ఇక్కడ ఒక కొత్తగా నెక్స్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ నెక్స్ట్ వేరు, ఈ నెక్స్ట్ వేరు. ఓకే, లింక్డ్ లిస్ట్ నెక్స్ట్ కౌంట్ ఈక్వల్ టు 1, POS అని చెప్పి తీసుకున్నాం. పొజిషన్ కోసం POS కౌంట్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అనేది నెక్స్ట్ చూద్దాం. స్కానర్ S ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ system.in. అగైన్ కీబోర్డ్ నుంచి వాల్యూస్ రీడ్ చేయాలి అంటే మనకి స్కానర్ క్లాస్ కావాలి, కాబట్టి నేను స్కానర్ తీసుకున్నాను. ఎంటర్ విచ్ పొజిషన్ యూ వాంట్ టు ఇన్సర్ట్. ఆల్రెడీ నేను చెప్పాను, యూజర్ నుంచి మనం అడగాల్సినవి రెండు, ఏ పొజిషన్ లో మీరు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారో అండ్ ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో నేను విచ్ పొజిషన్ యూ వాంట్ టు ఇన్సర్ట్ అనగానే పొజిషన్ ఎంటర్ చేస్తారు, POS పొజిషన్. అందుకని s.nextInt అనే దాని ద్వారా మనం పొజిషన్ అనే దాన్ని తీసుకుని POS లో పెట్టాను నేను. POS ఈక్వల్ టు s.nextInt. నెక్స్ట్ వన్ పొజిషన్ తీసేసుకున్నాం. నెక్స్ట్ ఏ పొజిషన్ లో ఏం ఇన్సర్ట్ చేయాలి, system.out.println ఎంటర్ ఎలిమెంట్. నేను ఇప్పుడు ఎంటర్ చేయాల్సిన ఎలిమెంట్ ఏంటంటే 5 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ 5ని తీసుకొచ్చి ELEలో పెట్టారు. int ELE ఈక్వల్ టు s.nextInt ఆఫ్. s.nextInt ద్వారా నేను తీసుకొచ్చిన వాల్యూ 5. ఆ 5ని తీసుకొచ్చి మనం ఎందులో పెట్టాము, ELEలో పెట్టాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి కేర్ఫుల్ గా వినాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. temp ఈక్వల్ టు న్యూ స్పేస్ లింక్డ్ లిస్ట్ ఆఫ్. ఎందుకు temp ఈక్వల్ టు న్యూ స్పేస్ లింక్డ్ లిస్ట్ ఆఫ్ తీసుకున్నాము, మనం ఒక నోడ్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకు, యూజర్ ఇన్సర్ట్ అడిగారు. ఇన్సర్ట్ అంటే న్యూ నోడ్ క్రియేషన్ అనగానే మనకి మైండ్ లో రావాల్సిన స్టేట్మెంట్ టెంప్ ని ఇన్వోక్ చేయటం. temp ఈక్వల్ టు న్యూ స్పేస్ లింక్డ్ లిస్ట్ ఆఫ్ అనగానే
మనకి ఒక నోడ్ క్రియేట్ అయిపోతుంది విత్ 2 పార్ట్స్. ద ఫస్ట్ పార్ట్ ఈస్ డేటా పార్ట్ అండ్ ద సెకండ్ పార్ట్ ఈస్ నెక్స్ట్ పార్ట్. దీని పేరు వచ్చేసరికి టెంప్. నెక్స్ట్ టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు ఈఎల్ఈ. ఈఎల్ఈలో మన దగ్గర ఏముంది 5 ఉంది. సో 5 తీసుకొచ్చి పెట్టాం. మేడం మరి వెంటనే టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ మీరు పెట్టినా పెట్టకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే దీన్ని ఇంకా మనం ఇన్సర్ట్ చేయాలి. ఎక్కడ పొజిషన్ యూజర్ అడిగారో అక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసేటప్పుడు అక్కడ ఎటు కూడా చేంజ్ అవుతుంది కాబట్టి మనం నల్ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇన్సర్ట్ చేసినా అది ఓవర్ రైడ్ అవుతుంది, అక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ if position equal to 1, this is very very important logic. POS అనేది మనకి ఇంపార్టెంట్. POS ని బట్టే మనం అక్కడ ఇన్సర్ట్ చేసే పొజిషన్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇఫ్ POS ఈక్వల్ టు 1 అంటే యూజర్ ఈ 5 ఎలిమెంట్ ని ఫస్ట్ పొజిషన్ లో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే, నేను ఫస్ట్ పొజిషన్ 1 అయితే ఎలా అనేది చెప్తాను. సో అంటే ఇది ఫస్ట్ ఎలిమెంట్ లో ఉండాలి. ఆబ్వియస్లీ మనకు తెలుసు ఫస్ట్ ఎలిమెంట్ గా ఇది ఉండాలి అంటే హెడ్ లో దీని అడ్రస్ ఉండాలి. మరి హెడ్ లో ఎవరి అడ్రస్ ఉంది? 10 యొక్క అడ్రస్ ఉంది. సో ఇప్పుడు మనం చేయాల్సిన నార్మల్ లాజిక్ ప్రకారం మనం చేయాల్సింది ఏంటంటే, డయాగ్రామాటికల్ గా ఇది ఫస్ట్ ఎలిమెంట్ అవ్వాలి అంటే దీని అడ్రస్ తీసుకెళ్లి హెడ్ లో పెట్టాలి. హెడ్ లో ఉన్న అడ్రస్ ఎవరిది? 10ది. ఈ అడ్రస్ తీసుకొచ్చి 5 యొక్క నెక్స్ట్ పార్ట్ లో పెట్టాలి. అంతే కదా? ఎందుకంటే 5 ఫస్ట్ ఎలిమెంట్ అయితే ఆటోమేటిక్ గా 10 ఏమవుతుంది? 5 తర్వాత ఎలిమెంట్ అవుతుంది. ఆ 2 థింగ్స్ మనం చెయ్యాలి. సో దానికోసం if position equal to 1, if condition is true, temp dot next equal to head. ఫుల్ కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఏదో ఆలోచిస్తూ ఇవి వింటే మాత్రం ఒక్క పాయింట్ కూడా అర్థం కాదు. మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు, మేడం మాకు ఏమీ అర్థం కాలేదు అని. సో కాబట్టి ఫుల్ కాన్సన్ట్రేట్ చేయండి. పొజిషన్ ఈ కొత్తగా ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్ మనం ఫస్ట్ ఎలిమెంట్ గా పెట్టాలి అంటే దీని అడ్రస్ హెడ్ లో ఉండాలి. హెడ్ అడ్రస్ ఆల్రెడీ 10 కాబట్టి 10 అడ్రస్ మనం చేంజ్ చేయాలి. 10 అడ్రస్ ఎవరి తర్వాత ఉంది? 10 ఎలిమెంట్ 5 తర్వాత, అంటే ప్రీవియస్ నోడ్ లో అడ్రస్ స్టోర్ చేయాలి. సో 10 యొక్క అడ్రస్ తీసుకొచ్చి 5 లో పెట్టాలి. ఈ 5 పేరేంటి? టెంప్. 10 పేరేంటి? హెడ్. కాబట్టి నేను ఇక్కడ రాసే స్టేట్మెంట్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్. సో టెంప్ డాట్ నెక్స్ట్ లోకి ఏమొస్తుంది? హెడ్ యొక్క అడ్రస్ వచ్చి స్టోర్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అదే రాసాం మనం, టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్. ఓకే, ఒక కనెక్షన్ ఇచ్చేసాం. నెక్స్ట్ కనెక్షన్ ఏంటి? దీని అడ్రస్ తీసుకెళ్లి హెడ్ లో పెట్టాలి. అప్పుడే ఇది ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది, అదర్వైజ్ ఇది ఫస్ట్ ఎలిమెంట్ అవ్వదు. సో హెడ్ ఈక్వల్ టు టెంప్. దీని పేరు టెంప్, దీని పేరు హెడ్. హెడ్ ఈక్వల్ టు టెంప్. టెంప్ అనగానే ఈ టెంప్ వెళ్ళి హెడ్ లో స్టోర్ అవుతుంది. ఈ కథంతా ఎక్కడ అంటే పొజిషన్ 1 అయినప్పుడు మాత్రమే. అంటే యూజర్ ఎంటర్ చేయాల్సిన న్యూ ఎలిమెంట్ ఫస్ట్ పొజిషన్ అయినప్పుడు మాత్రమే మనకి పాసిబిలిటీస్. అదర్ దాన్ అంటే ఒకవేళ పొజిషన్ 1 కాకపోతే పొజిషన్ 2, పొజిషన్ 3, పొజిషన్ 4 అలా ఏ పొజిషన్ అయినా మరి లాజిక్ ఏంటి అంటే, నెక్స్ట్ వన్ ఎల్స్. అంటే పొజిషన్ 1 కాకపోతే ఎల్స్ పార్ట్కి వస్తాం. అంటే ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎల్స్ పార్ట్ ఎక్కడి నుంచి మనకి? దిస్ ఈస్ ద ఎల్స్ పార్ట్. సో ఈ ఎల్స్ పార్ట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎల్స్ పార్ట్ ఏం చెప్తోంది అంటే పొజిషన్ 1 కాకపోతే వైల్ ఆఫ్ కౌంట్ లెస్ దాన్ పొజిషన్ -1. కౌంట్ లెస్ దాన్ పొజిషన్ -1 మీన్స్ మనకి ఫస్ట్ ఈ మెథడ్ లో కౌంట్ తీసుకున్నాం కదా, ఇందాక కౌంట్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం. సో కౌంట్ ఈక్వల్ టు 1 మీన్స్ కౌంట్ లెస్ దాన్ పొజిషన్ -1, ఆల్రెడీ కౌంట్ వాల్యూ 1. సో కౌంట్ లెస్ దాన్ పొజిషన్ -1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10కి 20కి మధ్యలో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మనం తీసుకున్న న్యూ నోడ్ వచ్చేసరికి సెకండ్ పొజిషన్ లో ఉండాలి. అది నేను తీసుకున్న POS. సో POS ఈక్వల్ టు 2. నేను 2 ఎంటర్ చేశాను. ఆల్రెడీ 1 ఎంటర్ చేస్తే మనం ఎలా చేయాలి అనేది ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసాం. సో POS ఈక్వల్ టు 2 అయితే కౌంట్ వాల్యూ 1. 1 లెస్ దాన్ 2 మైనస్ 1 అంటే ఎంత? 1 లెస్ దాన్ 1 అంటే ఇక్కడ కండిషన్ ఫాల్స్. ఈ ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా
ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది? మరి రిమైనింగ్ ప్రాసెస్ ఏంటి? సారీ, ఎల్స్ పార్ట్ కాదు, ఈ వైల్ కండిషన్ ఫాల్స్ అయింది. వైల్ కండిషన్ ఫాల్స్ అయ్యింది అంటే ఈ పార్ట్ స్కిప్ అవుతుంది. ఈ పార్ట్ స్కిప్ అయి బయటకు వచ్చేస్తుంది, ఇక్కడికి వస్తుంది, అంతే కదా. సో ఎల్స్ పార్ట్ అనేది ప్రీవియస్ కండిషన్కి, మనం అక్కడ కండిషన్ ఏం చెక్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయితే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ వైల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఈ 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఏంటి అంటే 2 కండిషన్స్. ఫస్ట్ కేస్ అయితే ఫస్ట్ పొజిషన్ అయితే ప్రీవియస్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ ప్లేస్ అయితే ఈ 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మనకు అది మైండ్లో ఫిక్స్ అయిపోవచ్చు. ఏం చేయాలి అంటే సెకండ్ పొజిషన్ అయితే మనకి ఏం చేయాలి? సో అగైన్ న్యూ ఎలిమెంట్ అనేది ఎప్పుడు కూడా మనకి టెంప్, దట్ ఈస్ ఫిక్స్. నెక్స్ట్ 10కి 20కి మధ్యలో ఇది పెట్టాలనుకున్నాం. సో 10 అడ్రస్ ఎందులో ఉంది? హెడ్లో ఉంది. 20 అడ్రస్ ప్రస్తుతానికి ఎక్కడా లేదు, ఇది టెంప్లో ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టేట్మెంట్ ఏంటంటే 10 యొక్క అడ్రస్ 20 యొక్క అడ్రస్ 10 అడ్రస్ పార్ట్లో ఉంది. ఈ 20 యొక్క అడ్రస్ 10 పార్ట్లోంచి కట్ చేసి 5 అడ్రస్ పార్ట్లో పెట్టాలి, అంతే కదా. సో అంటే ఇక్కడ మనం 5ని తీసుకురావాలి, ఇక్కడ 5ని తీసుకురావాలంటే దిస్ ఈస్ టెంప్. సో ఈ 20 అడ్రస్ వచ్చి మనం ఇక్కడికి తీసుకొచ్చి ఈ 5 అడ్రస్ తీసుకెళ్ళి ఇందులో ప్లేస్ చేయాలి. సో దట్ ఈస్ ఇన్సర్షన్ ఎట్ సెకండ్ పొజిషన్. సో దానికోసం ఏమంటున్నాం, మనం తీసుకున్న టెంపరీ వేరియబుల్ నెక్స్ట్ అనేది ఒక టెంపరీ వేరియబుల్, దాని ప్లేస్లో మీరు టెంప్ అనైనా తీసుకోండి. నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఫస్ట్ కరెంట్ పొజిషన్ ఇక్కడికి మూవ్ చేసేసుకున్నాం. సో కరెంట్ పొజిషన్ ఇక్కడికి మూవ్ చేసేసుకున్నాం కాబట్టి కరెంట్ డాట్ నెక్స్ట్ ఎవరు? 20. అంటే యాక్చువల్గా మనం ప్రీవియస్ డయాగ్రామ్ ప్రకారం కరెంట్ డాట్ నెక్స్ట్ 20. సో కరెంట్ డాట్ నెక్స్ట్, సో దిస్ ఈస్ 20 అడ్రస్. 20 అడ్రస్ తీసుకొచ్చి నేను నెక్స్ట్లో పెట్టాను, టెంపరీగా నెక్స్ట్లో పెట్టాను. సో నెక్స్ట్లో మనకి 20 అడ్రస్ స్టోర్ అయింది. కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్. అంటే మనకి కరెంట్ డాట్ నెక్స్ట్ పార్ట్లో ఉన్న అడ్రస్ని మనం టెంపరీగా స్టోర్ చేసుకున్నాం. సో అక్కడ మనం ఏదైనా చేసుకోవచ్చు, ఎందుకంటే సేఫ్గా దాన్ని మనం దాచేసుకున్నాం. నెక్స్ట్ కరెంట్ డాట్ నెక్స్ట్లో ఇప్పుడు నేను దేన్ని తీసుకొచ్చి పెడుతున్నాను? 5 అడ్రస్ తీసుకొచ్చి పెడుతున్నాను. సో కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్. ఓకే, క్లియర్. ఇప్పుడు టెంప్ డాట్ నెక్స్ట్లో ఎవరిని తీసుకురావాలి? 20 అడ్రస్ తీసుకురావాలి. 20 అడ్రస్ తీసుకురావాలి అంటే 20 అడ్రస్ మనం ఎక్కడ దాచుకున్నాం? టెంపరీగా నెక్స్ట్లో పెట్టుకున్నాం, టెంపరీగా తీసుకున్న నెక్స్ట్లో పెట్టుకున్నాం. సో టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్. ఏ నెక్స్ట్? మనకి టెంపరీగా తీసుకున్న నెక్స్ట్. సో టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్. ఒకసారి 3 స్టేట్మెంట్స్ చూడండి. ఫస్ట్ నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. అంటే కరెంట్ డాట్ నెక్స్ట్లో ఉన్న 20 అడ్రస్ తీసుకొచ్చి టెంపరీగా నెక్స్ట్లో పెట్టుకున్నాం. కరెంట్ డాట్ నెక్స్ట్ ఖాళీ అయిపోయింది, అంటే 10 యొక్క అడ్రస్ పార్ట్ ఖాళీ అయిపోయింది, అక్కడ తీసుకొచ్చి కొత్తగా తీసుకున్న వేరియబుల్ అడ్రస్ పెట్టాం టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్. సో టెంపరీగా ఉన్న అడ్రస్ స్టోరేజ్ని తీసుకొచ్చి మనం 5 అనే అడ్రస్ పార్ట్లో పెట్టేసాం. సో ఇది సెకండ్ పొజిషన్. అయితే అగైన్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ 10 కాదు 20 కాదు 30కి 20కి మధ్యలో పెడదాం అనుకుంటున్నాను. అంటే ఏ పొజిషన్లో పెడదాం అనుకుంటున్నాను? థర్డ్ పొజిషన్లో పెడదాం అనుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది? కౌంట్ లెస్ దాన్ పొజిషన్ -1, 1 లెస్ దాన్ 3 - 1, దట్ ఈస్ 1 లెస్ దాన్ 2. అంటే మనకి వైల్ కౌంట్ లెస్ దాన్ పొజిషన్ -1 అనే కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే, యూజర్ ఇన్సర్ట్ ఇచ్చినప్పుడు పొజిషన్ 1 కనుక ఎంటర్ చేద్దాం అనుకుంటే ఇఫ్ కండిషన్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ యూజర్ సెకండ్ పొజిషన్ ఇచ్చినట్టయితే కనుక ఓన్లీ ఈ 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. 1 కాదు 2 కాదు, అదర్ దాన్ ఏ నెంబర్ ఇచ్చినా కూడా మనకి ఈ వైల్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సింపుల్ లాజిక్. నెక్స్ట్ వైల్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది అంటే 20, 30కి మధ్యలో పెట్టాలి. అంటే మనం చేయాల్సింది దిస్ ఇస్ టెంప్, దిస్ ఈస్ కరెంట్. మనం హెడ్ పాయింట్ కరెంట్ తెచ్చుకున్నాం కానీ అంతకు మించి మనం ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళలేం వితౌట్ లాజిక్. కాబట్టి సో దిస్ ఈస్ కరెంట్, దిస్ ఈస్ టెంప్. సో ఫస్ట్ మనం 20కి 30కి పెట్టాలి, అది మనకి కండిషన్ ట్రూ అయింది. అంటే ఫస్ట్ 20 దగ్గరికి మనం మూవ్ చేసుకోవాలి, తర్వాత 20 యొక్క అడ్రస్ పార్ట్ని దీంట్లోకి, అంటే 20 అడ్రస్ పార్ట్ మనకి ఎందులో ఉంది? 10లో ఉంది. 30 అడ్రస్ పార్ట్ 20లో ఉంది. ఇప్పుడు 30కి 20కి ఇది మధ్యలో రావాలి అంటే 30 అడ్రస్ తీసుకొచ్చి 5లో పెట్టాలి, 5 అడ్రస్ తీసుకొచ్చి 20లో పెట్టాలి.
అప్పుడు ఈ రెండిట్లకి మధ్యలో 5 ఇన్సర్ట్ అవుతుంది. సో అది ఇన్సర్ట్ అవ్వాలి కాబట్టి కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. ఇప్పుడు మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది ఏంటంటే ఇక్కడ మనం ఇన్సర్ట్ చెయ్యట్లేదు. వైల్ బ్లాక్లో మనం ఇన్సర్ట్ చెయ్యట్లేదు. మనం ఏం చేస్తున్నాము అంటే మనకి ఎక్కడికి కావాలో అక్కడికి మూవ్ అవుతున్నాం. అంటే కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ మీన్స్ ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయిందో, కౌంట్ లెస్ దాన్ పొజిషన్ -1 కండిషన్ ట్రూ అయిందో, దట్ మీన్స్ మీరు ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో అక్కడ లేరు, రెడీగా లేరు. అంటే మీరు ఏం చేయాలి, 1 స్టెప్ బిఫోర్గా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, 1 స్టెప్ ముందుకు వెళ్ళాలి. కాబట్టి కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. కరెంట్ డాట్ నెక్స్ట్ మీన్స్ 20 అడ్రస్. 20 అడ్రస్ అంటే మనం తీసుకొచ్చి కరెంట్లో పెడుతున్నాం. అంటే 20 దగ్గరికి ఏం తీసుకొచ్చామో కరెంట్ తీసుకొచ్చాం. ఎస్, ప్రెసెంట్ మీరు కరెక్ట్ పొజిషన్లో ఉన్నారు. అప్పుడు మీరు కౌంట్ ప్లస్ ప్లస్ చేస్తున్నారు, కౌంట్ని ఇంక్రిమెంట్ చేశారు. ఎంత అయింది, కౌంట్ డిఫాల్ట్గా 1 తీసుకున్నారు, మీరు ఇక్కడ 1 + 1 దట్ ఈస్ 2 అయింది. అంటే మీరు వైల్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేశారు అంటే మీరు అక్కడ కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నారు. దెన్ అగైన్ చెక్ చేయండి కండిషన్ 2 less than 3 minus 1, 2 less than 2 కండిషన్ ఫాల్స్. అగైన్ మీరు బయటకు వచ్చేస్తారు వైల్ బ్లాక్ బయటికి. సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. అంటే 20 పార్ట్లో ఉన్న అడ్రస్ ఎవరు, 30. 30ని తీసుకొచ్చి టెంపరీగా హోల్డ్ చేశారు. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ మీరే చెప్పేయచ్చు. నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ మనం టెంపరీగా స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ టెంపరీగా ఉన్న టెంప్లో ఉన్న కొత్త అడ్రస్ తీసుకొచ్చి మనం స్టోర్ చేయాలి. అంటే ఏమవుతుంది, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్. 5 వచ్చి 20లో సిట్ అయిపోయింది. నెక్స్ట్ 30 అడ్రస్ తీసుకొచ్చి 5లో పెట్టాలి. అంటే 30 అడ్రస్ మనకి ఎందులో ఉంది, టెంపరీగా తీసుకున్న నెక్స్ట్ పార్ట్లో ఉంది. టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్. మళ్ళీ నాతో పాటు చెప్పడానికి ట్రై చేయండి. 20 అడ్రస్ పార్ట్లో 30 ఉంది. 30ని ఫస్ట్ మనం హోల్డ్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. అగైన్ దీని ప్లేస్ పక్కన 5 రావాలి, 20 పక్కన 5 రావాలి. కాబట్టి కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్. ఎస్, కరెక్ట్. టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్. అంటే 20, 5, 30 కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. బై యూజింగ్ ఇన్సర్షన్ మెథడ్ మనం ఈ 3 ప్రాసెస్ చేయాలి. సో అంటే మీరు ఇన్సర్షన్ మెథడ్లో మనం చేయాల్సిన 3 థింగ్స్. పొజిషన్ 1 అయితే ఏం చేయాలి, పొజిషన్ 2 అయితే ఏం చేయాలి, 1, 2 కాకుండా రిమైనింగ్ పొజిషన్స్ అయితే మనం ఎలా మూవ్ అవ్వాలి. మూవ్ అవ్వడానికి ఒకటే ఒక స్టెప్. మీరు ఎక్కడైనా మూవ్ అవ్వాలన్నా కూడా ఒకటే స్టెప్. కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. సో సింపుల్గా ఈ స్టేట్మెంట్ వల్ల మనకి ఏమవుతుంది అంటే 1 స్టెప్ ఇలా మూవ్ అవుతూ వెళ్తాం. అంటే 10 నుంచి 20కి, 20 నుంచి 30కి, 30 నుంచి 40కి అండ్ సో ఆన్. అలా మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ అవ్వడానికి కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ఇన్సర్షన్ మెథడ్. ఆఫ్టర్ ఇన్సర్షన్ డిస్ప్లే, మీరు డిస్ప్లే కాల్ చేస్తున్నారు. అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సర్షన్ స్టేట్మెంట్ తర్వాత డిస్ప్లే కాల్ చేస్తున్నారు. అంటే డిస్ప్లే అవుతుంది, మొత్తం ఎలిమెంట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. అగైన్ మనం చేయాల్సిన 1 మోర్ స్టెప్, మనం కౌంట్ లెక్క పెట్టుకుంటున్నాం. అంటే 10 ఎంటర్ చేశాక 1 అయింది, 20 ఎంటర్ చేశాక 2 అయింది, 30 ఎంటర్ చేశాక 3 అయింది. మరి వీటి మధ్యలోకి వచ్చి 5 వచ్చి కూర్చుంది. కాబట్టి మనం ఇక్కడ 1 మోర్ ఎడిషన్ చేయాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సర్షన్ మెథడ్లో కూడా మీరు ఎండింగ్లో ఏం చేయాల్సి వస్తుంది అంటే లింక్డ్ కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. సో ద టోటల్ కౌంట్ ఈస్ 4. ఇది మనకి ఇన్సర్షన్ మెథడ్. సో ద నెక్స్ట్ క్లాస్ డిలీషన్ మెథడ్ గురించి చూద్దాం. సో ఇది మీరు ఇప్పటి వరకు ప్రతిదీ కూడా నా నుంచి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఓన్గా లాజిక్ రాయండి. ఓన్లీ డయాగ్రామ్స్ చూసి మీరు ప్రోగ్రామ్ రాయండి, ప్రోగ్రామ్ లాజిక్ రాయండి. నేను ఆల్రెడీ మీతో చెప్పేటప్పుడు కూడా నేను చూడకుండా చెప్తున్నాను స్టెప్స్. మీరు అలానే చూడకుండా పేపర్ మీద రాయండి. తప్పులు వచ్చినా పర్వాలేదు, మళ్ళీ ట్రై చేయండి.